ఇంకా కొన్ని కుర్చీలు కరీర్ గారు సప్లయర్స్ కరీర్ గారు ఎక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని కుర్చీలు అరేంజ్ చేయగలరు. ఈరోజు నాగరికర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మధురెడ్డి గారు, మరి అదేవిధంగా ఏఐసిసి నుంచి ఏఐసిసి సభ్యులు 296 మాత్రమే ఉంటాయి కాబట్టి మిగతా మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జీవితంలో మీ రుణాన్ని నేను తీసుకోలేదు. ఎందుకంటే టికెట్ వచ్చినా రాకపోయినా సందర్భాన్ని బట్టి సామాజిక బట్టి ఒక పర్యాయం పార్టీ తెలంగాణ పార్టీ మారినా మొదటి కంటే అంటే 99 కంటే సాధారణంగా మెజారిటీ తగ్గుతూ ఉంటుంది. కానీ 7వసారి పోటీ చేస్తే కూడా ఎప్పుడు రానంత మెజారిటీ ఇస్తూ గొప్పతనం మీ గొప్పతనం నా గొప్పతనం కాదు. 100% మీరు నిజాయితీగా పట్టుదలతోటి ప్రజల పక్షం ఉంటూ ప్రజల కష్టసుఖాలు భాగస్వాములతో పాలు పంచుకున్న కారణంగా ప్రజలకు మీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏర్పడిన కారణంగా మీ నిజాయితీగా పట్టుదలని ఈ రోజున ఈ స్థాయి పడుతుంది, ఈ గుర్తింపు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో నాకు ఈ గుర్తింపు ఇచ్చింది వేరే ఒకటి. మరొకసారి నేను అవసరం చేస్తున్నాను. తప్పకుండా నా గుర్తులో ప్రారంభం వరకు మీకు సేవకులుగా ఉంటా, మీ కష్టంగా పాల్పంచుకుంటా, ఈ సమస్యల పరిష్కారాన్ని చిత్తశుద్ధిగా చేతులుగా పనిచేసి కార్యం చేస్తూ ప్రజల పక్షమే ఉంటారు. తర్వాత చెప్పిన మరొకసారి ఈ వేదిక మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మాట ఇస్తూ, సరే గడిచిన 3 మాసాల పాటు నూతన ప్రభుత్వం ఏర్పడిన కారణంగా రకరకాల కార్యక్రమం కారణంగా రకరకాల రాష్ట్ర గవర్నమెంట్ ఫార్మేషన్ కావచ్చు, ఎమ్మెల్సీ కూడా కావచ్చు, ఎంపీ కావచ్చు, అన్ని పనులు చేయడం కూడా అందరికీ అందుబాటులో ఉండలేకపోయినా, పదవులు ఉన్నా పదవులు లేకపోయినా చాలా మంది ఎన్ని పార్టీలు మారినా ఎందుకు మారిన చాలా మంది తెలుసు. పదవి ఉన్నా పదవి లేకపోయినా నిరంతరం పిలిస్తే పలికేగా ఉంటూ మొత్తం 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవ చేసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదులుగా ఉంటూ నిత్యం వెంటనే ఉంటూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి చేదోడు ఉంటూ సహకరించి వెంటనే వ్యక్తి మధురెడ్డి. అంటే అభ్యర్థి పరంగా చూసిన మనం కాంగ్రెస్ పార్టీ మొదలు కొట్టేసాం. మరి ఇంకో అభ్యర్థి చూస్తుంది రాహుల్ గారు గడిచిన 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా పెదవిప్పి పార్లమెంటులో ఒక పలుకు పలికిన వ్యక్తి కాదు, నోరు విప్పి మాట్లాడిన వ్యక్తి కాదు. నాకు తెలిసి కూర్చోబడి లేకుండా లేచి కేసీఆర్ చెప్పినట్టు ఆడమంటే రాలేదు. అంటే ఏ లెక్క ప్రకారం అంటే అభ్యర్థి పరంగా చూసినా మనం మందరకాలం కొట్టాల్సిన అవసరం. ఇంకో అభ్యర్థి ఉన్నాడు ప్రవీణ్ కుమార్ గారు. నేను కూడా ప్రవీణ్ కుమార్ గారిని ఒక సందర్భంలో గొప్ప ఉన్నతంగా ఆలోచన చేశాను. అంటే సమాజ శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం తపన పడ్డటువంటి మనిషి నేను కూడా అంచనా వేసిన ఆలోచిస్తాను. సరే పదవులు రాకపోవచ్చు. ఒక పార్టీ బీఎస్పీ పార్టీ పెట్టి బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది. కేసీఆర్ తిట్టకుండా నియంత వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండ్రు, అన్ని రంగాలు సర్వనాశనం చేసిండ్రు, ధనిక రాష్ట్రాన్ని అప్రముఖంగా మార్చిండ్రు, కుటుంబ పాలన ఇన్ని రకాల విమర్శించి ఎస్సీల కోసం బడుగు బలైన కోసం తపపడుతున్నాను. నేను ఆ మార్పు చేస్తానే పని ఆలోచనకు ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి చివరికి ఏం జరిగింది అంటే కాడి పడేసి జీ గుర్తున్నట్టుగా మళ్ళా కేసీఆర్ పక్కన ఏంటంటే ఇట్లా ఎక్కడ ఏ లెక్క ప్రకారం అని అంత ఏ లెక్క ప్రకారం పోటీ అందుకే
ఇది అభ్యర్థులను చూసినా చూస్తున్నాం కేసీఆర్ ఒప్పుకోవాలన్నా ఏ ఒప్పుకోవాలి ఏముంది అది ఏమేమి వేలు కోట్ల పదులు. ఇదే కాంగ్రెస్ పార్టీ సుమారుగా 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నా అధికారం ఉన్నా ఆనాడు ఇందిరాగాంధీ గారు దేశానికి బుల్లెట్ తూటాలను మరి దేశ సమగ్రత కాపాడడం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా అదే కోడ్లో ప్రాణాలు ఇచ్చారు. పదవులు అంటే మరి చేరుగా ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో నాకు ప్రధానమంత్రి పదవి వద్దని అన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసి ఎవరు చేస్తారా లేదు ప్రపంచం. రెండవసారి 2009 సంవత్సరంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తిరస్కరించి నాకు పదవి ముఖ్యం కాదు ప్రజల కోసం చెప్పని పార్టీలో తిరుగుతూ దేశ ప్రజల అభివృద్ధి కోసం కృషి పెట్టి ఎవరైనా ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తారా అంటే ఇటువంటి కుటుంబాన్ని పట్టుకోండి. అంతేకాదు దుర్మార్గంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అధినాయకత్వం నెహ్రూ కుటుంబం ఇందిరమ్మ కుటుంబం మరి ఏది ఆశించకుండా నిరాడంబరంగా సేవించిన కుటుంబం చివరికి రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్న సందర్భంలో సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఉండడానికి ఇల్లు లేకుండా ఆ క్వార్టర్ ఖాళీ చేసి తల్లిదండ్రులు ఉండాల్సిన తల్లి క్వార్టర్ పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నక్కము నాగలో కొంత వేరే ఉంది నాయకత్వాలు పోల్చుకుంటే. అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా న్యాయ 5 గ్యారెంటీల గురించి చూసినా రాష్ట్రంలో 6 గ్యారెంటీ ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఓటు వేయడం కోసం ఉంటుంది. ఇంకో కారణం ఉంది. ఈ రోజున పాలమూరు జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్రం ఇచ్చిందే కదా స్కీమ్ ఎత్తిపడేసినావు. రేవంత్ రెడ్డి వయసులో చిన్న అయినా కూడా ఇవాళ కరువు వచ్చి అక్కడక్కడ వడగట్ట వాళ్ళ పడి పంట నష్టమైతే తక్షణ స్పందించి వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. రూపాయలు చెప్పురా ఈ 10 ఇవ్వలే. ఈ వారంకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతాంగానికి పంట అంటే కరువు వచ్చినా వరద వచ్చినా వడగడ్డ వచ్చినా ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వమే రైతాంగ తరఫున ప్రీమియం కట్టి రైతుల పంట నష్టపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అయినా కూడా చేస్తా ఉంటే ఎక్కడ సూర్యమండల వార్తలు హరీష్ రావు బంగారుపేటలో అధికారులు అభ్యర్థున్నారు. ఏమి ఇచ్చే బంగారుపేటలో 8 లక్షల కోట్ల అప్పుడు కూడా పెట్టాం. అయినా కూడా చెప్పిన మాట కనబడి ఇప్పటికే 4 గ్యారెంటీ అమలు అనేది ఒక్కొక్కరి మీతో చేసి కారణం చేస్తాం. రైతాంగానికి సంబంధించి రైతు భద్రత చేయలే. ఎక్కడి నుంచి మాట్లాడు 69 లక్షల మంది రైతాంగంలో 64 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావడం జరిగింది. ఇంకో 5% మాత్రం మిగిలింది. అది కూడా వారానికి 4 రోజులు ఏర్పాటు చేస్తారు. అంటే మీరు ఇంత ఇబ్బంది పెట్టి చేసినా కూడా ఇది చేస్తూ ఉంటే విమర్శించడానికి మనుషులా పశువులా ఇష్టాలని మాట్లాడదు. కేవలం ప్రజలు నమ్మబెట్టగలరు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాసి పెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. 1-2 సీట్లు గెలిస్తే మహా గొప్ప. అందుకనే అధికారం వచ్చింది కానీ దర్పం అహంకారం నుంచి మనుషులు కళ్ళ కనపడకుండా డబ్బు అధికారం వచ్చిన తర్వాత ఇష్టాన్ని ప్రవర్తించింది. ప్రతిపక్షాలు ఎప్పుడు జాగ్రత్త ఏ రోజైనా ఒక ప్రతిపక్ష పార్టీ కలిగి కానీ వాళ్ళు కలుసుకునే అవకాశం ఇచ్చిన ఎప్పుడన్నా ముస్లిం అని ఒక్కరేనా చూడాల్సింది? మతాలు కాదు కులాలు. న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, మంచి చెడ్డ
ఈ లెక్క ప్రకారం పోవాలి కానీ కులాల పరంగా మతాల పరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కాలంలో ఎట్లా కరెక్ట్ అయితే మనము పండుగలైనా పప్పాలైనా అందరికి పిలుచుకోమా అందరికి పోమా వాళ్ళు నండి ఉసుకోవాలంటే పోతారు. ఎందుకు పెట్టుకోవడం మతాల పెట్టి కులాల పేరు ఎందుకు పెట్టుకుంటారా అంటే ప్రజలకు కావాల్సింది ₹1 ఖర్చు కాకుండా ఆస్తులు కుస్తీలు అమ్మాల్సిన అవసరం లేకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఉన్నత చదువు రావాలి. కార్పొరేట్ కాలేజ్ పోవాల్సిన కూడా కార్పొరేట్ స్కూల్ పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే వీళ్ళని ఖర్చు పెట్టి చేయించే కార్యం చేయాలి. ప్రభుత్వం చెప్పాలి అప్పుడు గొప్ప వాళ్ళు రోగం నొప్పి వస్తే ఇవాళ కూడా లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పుడు వాళ్ళు ఆస్తులు పుస్తకాలు అవుతా ఉన్నారు. అంటే ప్రైవేట్ వ్యవస్థ వీటిని బాగు చేయాలి. అంటే అవసరమైన గాలి వదిలేసి అలాగే ప్రజల అపాయం అనుకుంటూ ప్రజల గొడవలు అనుకుంటూ మేము ఆడినట్టు ఆడటం మేము డిపెండ్ చేస్తాం కింద వ్యవహరిస్తాము. మనం ఏం జరిగిన ఎన్నికల్లో ఎవరైనా ఊహించిందా? తెలంగాణ రాష్ట్రంలో మనం జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ఊహించిన ఎవరైనా ప్రజలు నిర్ణయించుకున్నారు. బయట కనపడవచ్చు. సందర్భం వచ్చినప్పుడే కేసీఆర్ మాటల్లో కర్రలు కాల్చి వాత పెడతానగా కేసీఆర్ కర్రలు కాల్చి వాత పెట్టారు. రేపు మోడీకైనా ఈడీకైనా బీడీకైనా కర్రలు కాల్చి వాత పెట్టాల్సి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అవకాశం ఉంది. ఇచ్చిన ఎక్కడన్నా స్కీమ్ ఎత్తిపారేసినావు. రేవంత్ రెడ్డి వయసులో చిన్న అయినా కూడా ఇవాళ కరువు వచ్చి అక్కడక్కడ వడగట్ట వాళ్ళ పడి పంట నష్టం అయితే తక్షణ స్పందించి వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. ₹10,000 చెప్పురా ఈ 10 ఇవ్వలే. ఈ వారాకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతాంగానికి పంట అంటే కరువు వచ్చినా వరద వచ్చినా వడగట్టు వచ్చినా ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వమే రైతాంగ తరఫున ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అయినా కూడా చేస్తా ఉంటే ఎక్కడా ఆరోగ్యం సూర్యమండల వార్తలు హరీష్ రావు బంగారుపేటలో అధికారులు అభ్యర్థున్నారు. ఏమి ఇచ్చిన బంగారుపేటలో 8 లక్షల కోట్ల అప్పుడు కూడా పెట్టాం. అయినా కూడా చెప్పిన మాట కనబడి ఇప్పటికే 4 గ్యారెంటీ అమలు అనేది ఒక్కొక్కటి మీతో చేసి కారణం చేస్తాం. రైతాంగం సంబంధించి రైతు భరోసా చేయలే. ఎక్కడి నుంచి మాట్లాడు 69 లక్షల మంది రైతాంగంలో 64 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావడం జరిగింది. ఇంకో 5% మాత్రం మిగిలింది. అది కూడా వారానికి 4 నుంచి ఏర్పాటు చేస్తారు. అంటే మీరు ఇంత ఇబ్బంది పెట్టి చేసినా కూడా ఇది చేస్తా ఉంటే విమర్శించడానికి మనుషులా పశువులా ఇష్టాలని మాట్లాడదు. కేవలం ప్రజలు నమ్మబెట్టగలరు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాసి పెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. 1-2 సీట్లు గెలిస్తే మహా గొప్ప. అందుకనే అధికారం వచ్చింది కానీ దర్పం అహంకారం నుంచి మనుషులు కళ్ళ కనపడకుండా డబ్బు అధికారం వచ్చిన తర్వాత ఇష్టానికి ప్రవర్తించింది. ప్రతిపక్షాలు ఎప్పుడు జాగ్రత్త ఏ రోజైనా ఒక ప్రతిపక్ష పార్టీ కలిగి కానీ వాళ్ళు కలుసుకునే అవకాశం ఇచ్చిన ఎప్పుడన్నా ఇప్పుడు సీటు మీరు ఇచ్చారు. ఈ సీటు చూపలే ఇద్దరు గారు ఇతర ఎమ్మెల్యేలు రంగారెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఇవ్వాలనేటటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసినప్పుడు కేంద్రంలో అంటే ఏఐసిసిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతరులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి పూర్తిగా సహకారం చేశారు. ఢిల్లీ నాయకులకు మాత్రం ఇక్కడ నుంచి మందులకు వాళ్ళనే విషయాన్ని తెలియజేశారు. ఇంతకు ముందు వచ్చినటువంటి టికెట్కి
తేడా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే నేను టికెట్ తీసుకొని వచ్చి ఓట్లు ఏమని అడిగే పరిస్థితి కాకుండా మీరు టికెట్ ఇప్పించి గెలిపించే పార్టీగా అందువల్లనే ఇంతమంది మాట్లాడే ప్రతి చోట కూడా అందరూ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ పెద్ద మెజార్టీతో గెలిపించాలనే ఒక మాట ప్రజల ముందు చెప్తున్నారు. ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలు ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తిని మామూలుగా ఏర్పాటు చేసే పెట్టి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెట్టి లవ్ మ్యారేజ్ ఉన్నంత తేడా. మామూలుగా ఇంతకుముందు మా నాయకులతో మాట్లాడి నాకు మామూలుగా టికెట్ అనే పెట్టి జరిగేది. ఇప్పుడు మీరు నేను కావాలని నేను మీరు కావాలని లవ్ మ్యారేజ్ లో ఏ రకంగా అనుకుంటే ఇది అయిపోయింది. ఇంకా నేను ఎక్కువగా నన్నే గెలిపించాలి, నాకు ఇన్ని ఓట్లు కావాలని చెప్పడం అంత సమంజసంగా ఉండదు. మన ప్రాంతం నుంచి మరి గ్రామ